నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఆ సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్ కొడతారా? 2 దఫాలు విజయ దుందుబి మోగించిన కారు మరోసారి పరుగులు పెట్టనుందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ తన హవాను చూపించనుందా? ఆ సెగ్మెంట్లో ప్రాంతీయతత్వం, సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువట. మరి ఆ దిశగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పరుగులు పెడుతున్నారా? వాచ్ ది స్టోరీ. జహీరాబాద్ లోక్సభ స్థానంపై ప్రధాన రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. 1952లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కాగా ఈ ప్రాంతం కొంతకాలం మెదక్ లోక్సభ స్థానం పరిధిలో సాగింది. దేశవ్యాప్తంగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో జహీరాబాద్ కేంద్రంగా లోక్సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆమ్దోల్, నారాయణఖేడ్తో పాటు అటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోకి వస్తాయి. మొత్తం జహీరాబాద్ లోక్సభ పరిధిలో 16,33,786 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కన్నడ, మరాఠీ భాష మాట్లాడేవారు సుమారు 4 లక్షల మంది ఉన్నారట. జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మల్కల్, జహీరాబాద్ మండలాలు, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లో మానూరు, తంగిట్టి, నగిల్గిద్ద మండలాల్లోని ఎక్కువ మంది ప్రజల నిత్యం కన్నడ భాష మాట్లాడుతుంటారు. జక్కల్ నియోజకవర్గంలోని అత్యధిక మంది మరాఠీకి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ సెగ్మెంట్పై ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ నియోజకవర్గంలో ద్విముఖ పోరు కనిపిస్తుంటుంది. బీజేపీ నుంచి బీబీ పటేల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, కాంగ్రెస్ నుంచి అభ్యర్థి సురేష్ షటీకర్ బరిలో నిలిచారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి కాంగ్రెస్ నుంచి సురేష్ షట్కర్ విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బీబీ పటేల్ ఎంపీగా గెలుపొందారు. ఇటీవల పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ లోక్సభ అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జహీరాబాద్ మొదటి ఎంపీ నారాయణఖేడ్కు చెందిన సురేష్ షట్కర్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిల్చున్నారు. ఆది నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకుడిగా ఉన్నారు. 1991 నుంచి 1998 వరకు మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2002 నుంచి 2008 వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వర్క్ చేశారు. 2004లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఇండిపెండెంట్గా పోటీ చేసి నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా జహీరాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసిన సురేష్ షట్కర్ ఓటమి చవిచూశారు. తిరిగి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జహీరాబాద్ ఎంపీగా బరిలో నిలవగా బీబీ పటేల్ చేతిలో పరాజయం పొందారు. దీంతో ఓటమి చవిచూసిన చోటే గెలిచి చూపించాలని, ఒకప్పటి కాంగ్రెస్ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నారు సురేష్ షట్కర్. అందులో భాగంగానే హైకమాండ్ను ఒప్పించి టికెట్ సాధించుకున్నారు. రాబోయే ఎన్నికల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అనుచరులను కలవడం, పార్లమెంట్ సెగ్మెంట్లోని మండలాలలో ప్రచారం చేస్తున్నారు. గతంలో చేసిన పనులే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్ ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం కూడా సురేష్ షట్కర్పై ప్రభావం చూపుతున్నాయి. ఇక జహీరాబాద్ బీఆర్ఎస్లో సమీకరణలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని అసంతృప్తి చెంది బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్ కుమార్ను అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి బరిలో నిలబెట్టారు. తొలుత టీఆర్ఎస్ నుంచి 2018లో పటాన్ చెరువు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు.
కాంగ్రెస్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గాలి అనిల్ కుమార్కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన సొంత గుటికి చేరారు. గాలి అనిల్ కుమార్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాపు సంఘం నాయకులు హరీష్ రావును కలిసి తమ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఈసారి జహీరాబాద్లో లోక్సభ సీటుని ఇవ్వాలని కోరారు. ఈ పరిణామాలన్నీ పరిశీలించిన కేసీఆర్ జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్ని బరిలోకి దించారు. ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్తున్నారు గాలి అనిల్ కుమార్. అటు బీఆర్ఎస్ కూడా జహీరాబాద్ సీటుపై గట్టి పట్టుతో ఉంది. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారినంత మాత్రాన కేడర్ ఓట్ బ్యాంక్ పోదు కదా అని భావిస్తున్నారు. దీంతో అధినేత కేసీఆర్ కూడా జహీరాబాద్లో ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ సీట్ను 2 సార్లు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈ దాఫా కూడా జెండా ఎగరవేయాలని చూస్తుంది. అందులో భాగంగానే గాలి అనిల్ కుమార్ను బరిలో నిలిపి ప్రచారం ముమ్మరం చేసింది. అయితే తనకు స్థానికత ప్రభావం చూపినందున మెదక్కు చెందిన వ్యక్తి కావడంతో జహీరాబాద్పై అనిల్ కుమార్ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్పై వ్యతిరేకత కూడా అనిల్ కుమార్ భంగపాటుకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు చూడటం కూడా ఈయనను ఇరకాటంలో పడేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పటేల్ బరిలో నిలిచారు. 2014లో టీఆర్ఎస్లో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో కూడా ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈ దాఫా మాత్రం బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీబీ పటేల్ కమలం పార్టీలో చేరారు. జహీరాబాద్ లోక్సభ అభ్యర్థిగా బీబీ పటేల్ను కమలం పార్టీ బరిలో నిలిపింది. జహీరాబాద్ పరిధిలో లింగాయత్లు ఎక్కువ మొత్తంలో ఉంటారు. బీబీ పటేల్ లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు కలిసి రానుంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడగలరు. బీజేపీ అభ్యర్థి బీబీ పటేల్ తెలుగుతో పాటు మరాఠీ, కన్నడలో మాట్లాడగలరు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కేవలం తెలుగులో మాత్రమే మాట్లాడగలడంతో ఇతర భాషా ఓటర్లకు ఎంతవరకు ప్రభావితం చూపగలరో వేచి చూడాల్సి ఉంది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. సరిహద్దు ప్రాంతంలోని చాలా మంది తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతుంటారు. జహీరాబాద్ శాసనసభ స్థానానికి కర్ణాటక సరిహద్దుగా ఉండగా నారాయణఖేడ్కు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్నాయి. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అన్ని మతాలు, సామాజిక వర్గాల వారు నివాసిస్తుంటారు. ఇక్కడ హిందువులు, ముస్లింతో పాటు క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగానే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా విస్తృతంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం మీద బీబీ పాటిల్ పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ మెదక్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రాంతం కొత్తది కావడంతో స్థానిక క్యాడర్ ని అనుసరిస్తూ కార్యకర్తలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎలాగూ అధికారంలో ఉండడంతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ భావిస్తున్నారు. అయితే ఇటీవల వెల్లడైన సర్వే ఫలితాలు పార్టీల అభ్యర్థులను గాబరా చేస్తున్నాయి. జన్ లోక్పాల్ అనే సర్వే సంస్థ జహీరాబాద్ ఓటర్లపై సర్వే చేసింది. దీని ప్రకారం బీజేపీకి 39.28%, కాంగ్రెస్ కు 37.05%, బీఆర్ఎస్ కు 19.60% ఓట్లు రానున్నాయని వెల్లడించింది. దీని ప్రకారం బీజేపీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరో పార్లమెంట్ నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పురా లోకల్.